ఇలా నేను ఎంతో మందికి హెల్ప్ చేశాను. వాళ్ళు ఇప్పటికీ కూడా నేనంటే ఎంతో ప్రేమగా ఉంటారు. కానీ నేను ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండాలి. నాతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే హెల్ప్ చేస్తాను. నువ్వు నా ఫ్రెండ్వే కదా? అవునని చెప్పవే. అవును. ఈ రోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్. ఎస్, నా ఫ్రెండ్ అంటే నీ ప్రతి కష్టం నా కష్టం. నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? లేదు రాహుల్, మామూలుగా అయితే మా అక్క ఫీజు కట్టేది. కాకపోతే రీసెంట్ గా మా పెద్దక్కే మ్యారేజ్ జరిగింది. దానికోసం మా అక్కయ్య చాలా కష్టపడింది. తనని అడగడం ఇష్టం లేకనే నేను దీనికి ఫోన్ చేసి చెప్పాను. ఉన్న బాధలు చాలవని నేను బాధ పెట్టలేనుగా. ఎస్, అలా బాధ పెట్టకూడదు. మీ అక్క బాధపడుతుందంటే నువ్వు హెల్ప్ చేయాలి, అంతేకాని నువ్వు కూడా తన్ని బాధ పెడితే ఎలా? అవును, అందుకే మా అక్కకి ఫీజు విషయం చెప్పలేకపోయాను. నో ప్రాబ్లం, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నీలాంటి మంచి వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్షిప్ నువ్వెప్పుడు మర్చిపోలేవు. ఎందుకంటే ఇలాంటి అవసరాలు జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. నీ ప్రతి అవసరంలో నేనుంటా. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు. యాజ్ యువర్ ఫ్రెండ్, యూజ్ ఎ ఫ్రెండ్. మామూలుగా అయితే అందరికీ హెల్ప్ చేయను. కీర్తి చెప్పింది తను చాలా మంచి అమ్మాయి అని. తను చెప్పిన తర్వాతే నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. అందుకే నీకు చెప్పాను. థ్యాంక్ యూ రాహుల్. $30,000 కదా, సరిపోతాయా? లేదంటే మొహమాట పడద్దు, అడుగు. ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి, చాలు. గుడ్ గర్ల్, ఎంత కావాలో అంతే తీసుకుంటున్నావు. ఎవరా? మీ అక్కని చేసుకుంది ఎవరు? మా అన్న కదా. అప్పుడంటే నువ్వెవరో నేనెవరో. కానీ ఇప్పుడు వదిన మా ఇంటి కోడలై ఉండదు కాబట్టి మీరందరూ మా కుటుంబ సభ్యులే కదా. మా అక్కయ్య మీ ఇంటి కోడలు అయినంత మాత్రాన మా అందరి మీద నీకే హక్కులు రావు. నేను కాలేజ్కి వెళ్తానో వెళ్ళనో అడగడానికి నువ్వెవరు? నీ పని నువ్వు చూసుకో, చాలు. ఏం పాపా, నేనేం అడుగుతా ఉండవు, నువ్వేం చెప్తా ఉండవు? నువ్వేం అడిగినా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తున్నా. అట్టా అనుకుంటున్నావు నువ్వు? మా వదిన చెల్లెలు కదా అని వచ్చి అడుగుతా ఉన్నాను అంతే. మా అక్క నీకు వదినై ఉండొచ్చు, కానీ నువ్వు మాకు ఏమీ కావు. నాకిష్టం ఉంటే కాలేజ్కి వెళ్తాను, లేకపోతే లేదు. అడగడానికి నువ్వెవరు? ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. పాపా, చదువుకోకపోతే నష్టమైందనేది నాకు తెలుసు. మీ అక్క ఎంతో కష్టపడి నేను చదివిస్తా ఉండదు. ఒక్క అవకాశం, మా అన్నయ్యని చంపిన వాడి మీద పగ తీర్చుకోవడానికి ఒక్క అవకాశం వస్తే చాలు. వాణ్ణి ఇంట్లోనే లేకుండా చేస్తాను. జీవితాంతం రోడ్ల మీద తిరిగేలా చేస్తాను. నరకం అంటే ఎలా ఉంటుందో వాడికి ప్రత్యక్షంగా చూపిస్తాను. ఏడవడానికి కన్నీళ్లు కూడా మిగలకుండా చేస్తాను. వాడి మీద పగ తీర్చుకుందామని వస్తే వాడి కారణంగా నాకు అవమానాలు జరుగుతున్నాయి. ఏమైంది దుర్గా? ఎందుకంత భయపడ్డావు? ఏం లేదు. దుర్గా ఇంకా జరిగింది మర్చిపోయినట్లేదు. తన మనసులో నుంచి ఈ ఆలోచనలన్నీ దూరం అయిపోయి తను కాస్త స్థిమితపడే వరకు తనని ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది. నాలో బలం తగ్గుండాదా? ఈ డబ్బాకి బలం పెరుగుండాదా?
మూతేమి ఇంత గట్టిగా ఉండదు. ఒరే అర్జున్, అర్జున్, ఇప్పుడు వస్తాను. అయ్యగారు, 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 అయ్యా. ఏమైంది సూపర్వైజర్ గారు? ఎందుకు వస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏం జరిగింది? ఏం చెప్పమంటారు? మీ అబ్బాయి చిరంజీవి ఉన్నాడు కదా, ఆయన నన్ను కొట్టాడయ్యా. ఇప్పుడే రా ఒక అవకాశం దొరకాలని కోరుకున్నాను, దొరికింది. ఈ అవకాశంతో నిన్ను ఇంట్లోనే లేకుండా చేస్తాను చూడు. రాను రాను వాడి ఇష్టం అయిపోయింది. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. ఎవరి పైన పడితే వాళ్ళ మీద చేసుకోవడం, వాడి ఇష్టానికి వాడు గొడవలు పడడం అలవాటైపోయింది. తాగి వీధుల్లో గొడవ పడటమే కాకుండా ఇప్పుడు నమ్మకంగా పనిచేసే వాళ్ళ మీద చేసుకునేదాకా వచ్చాడు. రాని చెప్తాను వాడి సంగతి. ఓ ఎన్నా కోపడు మాకన్నా. అసలేం జరిగినాదో ఏందో అబ్బోడొచ్చినాక అడిగి తెలుసుకుందాము. ఏంటమ్మా తెలుసుకునేది? ఆయన ఏమైనా నిన్న మొన్న చేరినోడా? ఎన్నో ఏళ్ల నుంచి నమ్మకంగా చేస్తున్నాడు. ఆయనే వచ్చి స్వయంగా ఇలా జరిగిందని చెప్తుంటే ఇంకా వాడిని అడిగేదేంటి? వాడేం చెప్తాడో కూడా విందాం నాన్న. ముందు వాడిని రానివ్వండి. వినాలో లేదో అప్పుడు ఆలోచిద్దాం.